నీ మీద కృష్ణయ్య తన స్వహస్తాలతో లిఖించాడు. నువ్వెంతటి భాగ్యశాలివో. మా కృష్ణయ్య నీ శరీరాన్ని స్పర్శించాడు. ఈ అభాగ్యురాల్ని నిన్ను కుండలికి హత్తుకొని మా కృష్ణయ్య స్పర్శానందాన్ని నాకు అందించు. సందేశం, మా కృష్ణయ్య సందేశం. మా కృష్ణయ్య సందేశం, మా కృష్ణయ్య సందేశం. కృష్ణయ్య సందేశం వచ్చింది. ఇంత మొండితనం మీ ఆడవాళ్ళకి తగదు. ఇవ్వండి. చూడండి, లేఖ ఇస్తాం గాని ముందో విషయం చెప్పండి. ఇందులో మా పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి. మీకు చదవటం రాదా? మాకే కనుక చదవడం వస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? మేమే చదువుకునే వాళ్ళంగా. సరే చూడండి, ఇక్కడెవరికి చదవడం రాదు. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఉపకారం చేయాలి. దీన్ని చదివి ఎవరెవరి పేర్లు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో చెప్పాలి. మేము ఆ చోటును తాకి ఆనందిస్తాం. మీరడిగినట్టే మీకు లేఖను తిరిగి ఇచ్చేస్తాం. ఇవ్వండి, ఇవ్వండి, ఇలా అన్నీ ఇవ్వండి. ఈ లేఖలో మీ ఎవ్వరి పేర్లు రాసి పెట్టలేదు. అంటే రాధ పేరు కూడా ఇందులో రాయలేదంటున్నారా? లేదు, రాధ పేరు రాయలేదు, ఎవరి పేరు రాయలేదు. లేదు, మీరు అసత్యం పలుకుతున్నారు. అలా ఎన్నటికీ జరగదు. లేఖలో మా పేర్లు తప్పకుండా ఉంటాయి. కృష్ణయ్య మమ్మల్ని ఎన్నటికీ మర్చిపోడు, మాకు బాగా తెలుసు. ఒకసారి నదికి వెళ్ళొస్తుంటే కృష్ణయ్య మా కుండలు పగలగొట్టాడు. తప్పక అతనికి ఈ విషయం గుర్తుండుంటుంది. అతను ఒకసారి మా ఇంట్లో వెన్న దొంగిలించాడు. అది కూడా మర్చిపోయాడా? అవన్నీ చిన్ననాటి విషయాలు. అతనితో పాటు మేము యమునా తీరంలో కూర్చొని వేడుగానూ ఆలకించేవాళ్ళం. తప్పక ఆ విషయం లేఖలో రాసే ఉంటాడు. చెప్పండి ఉద్దవుల వారు, దయచేసి చెప్పండి. మా అందరి గురించి ఈ లేఖలో ఏం రాశాడు? మా జ్ఞాపకాలు తరచుగా తనకు వస్తుంటాయని రాశాడు కదూ. చెప్పండి, మా గురించి ఏం రాశాడు? చెప్తాను, చెప్తానంటున్నాను కదా, చెప్తాను. శాంతించండి, కాస్త శాంతించండి. అరే ఏమిటిది? చెప్తానంటున్నాను కదా, చెప్తాను. అతనికి మేం గుర్తున్నావా లేదా? ఎందుకే అతని కోసం ఏడుస్తావు? అతనికి మనం గుర్తుండుంటే ఒక్కసారైనా మన కోసం వచ్చేవాడు కదా. అతనికి తీరికెక్కడుంటుంది? అక్కడెవరో కుబ్జ ఉందటగా, ఆమెతో ఎక్కువగా గడుపుతూ ఉంటాడా? చాలే, ఒక కుబ్జనే ఏముంది? అతనక్కడ రాకుమారుడు. అతని కంటి ముందు వేలాది యువతులు కనిపిస్తూ ఉంటారు. ఈ పిచ్చి గోపికల జ్ఞాపకం అతనికి ఎందుకుంటుంది? రాధ పేరే అతనికి జ్ఞాపకం లేదు. ఇక మాలాంటి వాళ్ళు ఏ జ్ఞాపకం ఉంటాం? మాట్లాడరే, అతను మా వద్దకు మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏ సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి. చెప్పండి.
మాట్లాడరే. కృష్ణయ్య మిమ్మల్ని ఎందుకు పంపాడో, ఏం సందేశం ఇచ్చి పంపాడో చెప్పండి, చెప్పండి. కృష్ణయ్య ఎప్పుడు వస్తాడు? అతను వాగ్దానం చేసి వెళ్ళాడు. మధురలో తన కర్తవ్యం పూర్తి కాగానే తిరిగి వస్తానని. ఇప్పటి వరకు పూర్తి కాలేదా తన కర్తవ్య పాలన? చెప్పండి. కర్తవ్యం కంసుణ్ణి సంహరించినప్పుడే పూర్తయిందిగా, అవునా? కర్తవ్యం పూర్తయిందిగా, ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు? రావచ్చుగా. అతను రాడే. నీకా మాత్రం తెలియదా? ఆ కుబ్జ కృష్ణయ్యను విడిచిపెడితేనే కదా మన దగ్గరకు వస్తాడు. అయితే ఈ లేఖ ఎందుకు పంపాడు? ఇది మనందరి కన్నీళ్లు తొడవడానికే అయ్యుంటుంది. ఈ లేఖలో ఏం రాసుంటాడో నాకు బాగా తెలుసు. ప్రతినిత్యం మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. మాకిక్కడ కర్తవ్య పాలనలో తీరిక లేదు, వీలు చూసుకొని వస్తాను అని. అంతేనా? మా దగ్గరికి రానని అతను ఎంత మాత్రం అనలేడు. ఉద్ధవుల వారు, దయచేసి తెలియజేయండి, అతను రాననే రాశాడా? నిజంగా రాశాడా? అదొక్కటే కాదు, ఇంకెప్పుడు అక్కడికి రాను, ఇక మీద మమ్మల్ని మీరంతా మర్చిపోండి రాశారు. అలాగే రాశాడా మా కృష్ణయ్య? నేనెప్పటికీ రాను, నన్ను మర్చిపోండి అని. అవును, వారు రాసింది అదే. నిజమే వచ్చిస్తున్నారా? లేక మమ్మల్ని పరీక్షించడానికి మీరు ఈ విధంగా అసత్యం పలుకుతున్నారా ఉద్ధవుల వారు? భగవానుడైన శ్రీకృష్ణుని మీద ప్రమాణం చేస్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఈ లేఖలో మీరందరూ నిజంగానే వారిని మర్చిపోమని రాశారు. ఒకవేళ ఈ లేఖలో అదే రాసుంటే తమరు ఈ లేఖను మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఇది సహించరానిది, వ్రజభూమికి అవమానం. ఈ లేఖను తునాతునకలు చేసేయాలి. అరే, ఏమిటి మీరు చేసేది? అరే ఆగండి, ఏమిటిది? ఏమిటిది అంటున్నాను మిమ్మల్ని. ఏమిటి వెరి చేష్టలు? ఏమిటిది బుద్ధి లేకుండా? అరే ఏమిటిది? ఏమిటి మీరు చేసిన పని? ఇవ్వండి ఇలా, ఇవ్వండి, ఇవ్వండి ఇలా. మీరు చేసిన తప్పేమిటో మీకు తెలుసా? మీరు చించిన ఈ లేఖ స్వయంగా పరబ్రహ్మ తన స్వహస్తాలతో లిఖించినది. ఇది గూఢ జ్ఞానం. దీని అన్వేషణలో మునులు ఋషులు అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని ఈనాడు తునాతునకలు గావించారు. ఆహా, అంతటి గొప్ప జ్ఞానమైతే దీనిని మునివర్యుల వద్దకు తీసుకువెళ్ళవలసింది. మాలాంటి చదువురాని గోపికల చెంతకెందుకు తీసుకొచ్చారు ఉద్ధవుల వారు? చెప్పండి. ఎందుక? మీ అందరి మేలు కోసం. ఏ శారీరక మోహభావనను మీరందరూ ప్రేమ ప్రేమ అని పలవరిస్తున్నారో ఆ ప్రేమని అగాధం నుంచి మిమ్మల్ని పైకి లాగటానికి భగవానుడు శ్రీకృష్ణుడు తన స్వహస్తాలతో మీకు ఈ లేఖ రాసి పంపించారు. ఇందులో వారేం రాశారో తెలుసా? ఏ సుందర శరీరాన్ని చూసి మీరందరూ ప్రేమిస్తున్నారో ఆ శరీరం అశాశ్వతమైంది, ఒకనాటికి అది నశించిపోయేది.
అందువల్ల ఈ మోహబంధాలను తెంచుకోండి. అందరూ మా యొక్క అవినాశి రూపాన్ని ధ్యానించండి. అది నిర్వికారమైంది, నిరాకారమైంది. మీ యొక్క హృదయాలు నా రూపం మీద ప్రేమలో పడి పిచ్చివైపోతున్నాయి. అలాంటి మీ హృదయాలను నా యొక్క ఈశ్వర రూప సాధనలో లగ్నం చేయండి. అందువల్ల మీ అందరి దుఃఖాలు తొలగి మేలు జరుగుతుందని రాశారు. మా మేలు గురించి మాట్లాడుతున్నారు కదూ? అవును. తమరి ఉద్దేశం ఏమిటి? మేము మా మనస్సుని కృష్ణయ్య నుంచి దూరం చేసుకొని తమరనే ఈశ్వరుని యందు లగ్నం చేయాలి, అదే కదా చెప్తున్నారు? అవును. చూడండి, మా దగ్గర ఉంది ఒకటే మనసు. అది మా కృష్ణయ్యతో మధురలోనే ఉంది. మరి మా వద్ద మరో మనసు లేదుగా తమరనే ఆ ఈశ్వరుని ఆరాధించడానికి. ఉద్ధవుల వారు, ముందు మీరో విషయం చెప్పండి. తమరనే ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు? అతని కళ్ళు కూడా మా కృష్ణయ్య కళ్ళ వలె సుందరంగా మనోహరంగా ఉంటాయా? మా కృష్ణయ్య చేతుల్లో ఉండే ఆ మృదుత్వం, ఆ స్పర్శలో ఉండే వెచ్చదనం ఆ ఈశ్వరుల్లో ఉంటాయా చెప్పండి? అతడు మమ్మల్ని ఆలింగనం చేసుకోగలడా? లేదు, చేసుకోడు. అతనికి హస్తాలు లేవు, నేత్రాలు లేవు, ఆలింగనం చేసుకోలేడు. అతడు పరబ్రహ్మ, పరమేశ్వరుడు, నిరాకారుడు, అవినాశుడు, అచంచలుడు. అతడు పాదాలతో నడవడు, ఎక్కడికి రాడు, ఎక్కడికి వెళ్ళడు. అతడు అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో సర్వవ్యాప్తమై ఉంటాడు. జన్మించటం ఉండదు, మరణించటమూ ఉండదు. భూత, భవిష్య, వర్తమానాలతో అతనికి పని లేదు. అతను ఎక్కడికి రాలేడు, ఎక్కడికి వెళ్ళలేడు అంటున్నారు. మరి అతనితో మా కలయిక ఎలా జరుగుతుంది? అతనికి చేతులు లేకుంటే ఎలా స్పృశించగలడు? కళ్ళు లేకుంటే మమ్మల్ని ఎలా చూడగలడు? అలా చూడలేని వాడైతే అతనికి మా ఈ సుందర స్వరూపాలతో ఏమిటి ప్రయోజనం? మా ఈ అలంకరణ ఎవరి కోసం చెప్పండి? వద్దండి, మాకిలాంటి వ్యర్థ భగవానుడు అక్కర్లేదు. ఈ వ్యర్థవచనాలు అక్కర్లేదు. ఉద్ధవుల వారు, మాకో విషయం తెలియాలి. కృష్ణయ్య తమతో ఏదో సందేశం పంపించాడు కదా, ఏ ఉద్దేశంతో పంపించాడు? ఆ సందేశంలో మీరు నన్ను ప్రేమించకండి, మర్చిపోండి అని రాసుంటే తప్పకుండా అతను పిచ్చివాడైపోయి ఉండాలి. చూడు, అతను పిచ్చివాడైపోయినా మన ప్రేమని మాత్రం మర్చిపోలేడు. వాస్తవానికి ఈ మధురవాసులు మోసం చేయడంలో మహాప్రవీణులు. మొదట అక్రూరుడొచ్చాడు. ఏం చేశాడో తెలీదు కానీ ఏదో మాయ చేసి మా కృష్ణయ్యని మా నుంచి దూరం చేశాడు. ఇప్పుడేమో ఉద్ధవుల వారొచ్చారు సందేశం తీసుకొని, కృష్ణయ్యని మర్చిపోండి అంటూ. వద్దండి, వద్దు. దయచేసి మాకు అన్యాయం చేయకండి. ఒకవేళ కృష్ణయ్య తమతో ఈ సందేశమే పంపించుంటే మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి అతనికి అప్పగించండి. తనకిష్టమైతే ఆ ఈశ్వరుని తనే ధ్యానించుకుంటాడు. మా భక్తి మార్గానికి మాత్రం మీరడ్డు రాకండి. మేము అసలే దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. మీరింత కఠినోపదేశాలు చేసి ఇంకా దుఃఖాన్ని పెంచకండి. దుఃఖాన్ని పెంచటానికి కాదు, మీ దుఃఖాన్ని దూరం చేయటానికి ఈ సందేశాన్ని పంపించారు. చూడండి, ప్రేమ అనేది మోహం యొక్క బంధం. ఈ మోహం అనే బంధంలో పడ్డవారు దుఃఖాన్నే పొందుతారు. కనుక మీరందరూ ఈ యొక్క మాయ అనే అంధకారంలో నుంచి జ్ఞాన ప్రకాశంలో ప్రవేశించండి.
అక్కడ విరహ వేదనలుండవు, సంగమ సౌఖ్యాలుండవు. కేవలం పరమానందమే కలుగుతుంది.